అల్లు అర్జున్ గారిని చూస్తే ఎంత భయపడుతున్నారు ఎందుకో మరి జనసేన నాయకులు. నిజంగా వాస్తవంగా భయపడుతున్నారనే చెప్పుకోవచ్చు. పాపం తన సినిమాలు ఏందో తను చేసుకుంటున్నాడు, తన టాలెంట్ని నిరూపించుకుంటున్నారు. దానికి ఉలిక్కి పడిపోతున్నారు ఈ జనసేన నాయకులు. ఇంక అల్లు అర్జున్ గారి మీదనే పడి ఏడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన సక్సెస్ని ఓరవలేకనే ఇలాంటి కామెంట్స్, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్నేమో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడారు, నువ్వు పెద్ద పుడింగివే, నీకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా, నువ్వు ఊహించుకుంటున్నావు, నీకు ఫ్యాన్స్ ఆడున్నారు, మొత్తం మెగా ఫ్యాన్సే, నీకు అసలు ఫ్యాన్స్ ఆడున్నారా అని ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడారు. సరే, దానికి రిటర్న్ గిఫ్ట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని, గతంలో ఏపీని నారా చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశాడు పవన్ కళ్యాణ్ గారు అనే వీడియోని వాళ్ళు సర్క్యులేషన్ చేశారు. దానికి కౌంటర్ సరిపోయింది అనుకున్నాం. సరే అనుకోవచ్చు, సరే అంతటితో ముగిసిపోయిందని మళ్ళీ ఇంకొక సమావేశంలో కానీ నేను మాట్లాడాను, నాకు కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ నాకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అప్పుడు మాట్లాడినాను అని అన్నారు. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి, జనసేన అభ్యర్థి చలంశెట్టి రమేష్ బాబు, అతను కానీ మరి అసలు అల్లు అర్జున్ నువ్వు ఒక కమెడియన్వి, నువ్వు హీరో కాదు, హీరో అనుకుంటున్నావు, నువ్వు ఒక కమెడియన్వి, నీకేముంది, అంత సీన్ లేదు. రేపు డిసెంబర్లో నీ సినిమా వచ్చింది కదా, డిసెంబర్లో నీ సినిమా వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో ఎక్కడ మేము ఆడనివ్వము, నీ ఫ్లెక్సీ కట్టేవాడు కానీ ఇక్కడ లేడు అని. అమ్మ, అల్లు అర్జున్ ఒక ఆర్మీ. నిన్న తాడేపల్లిలో చూసాం కదా, అసలు మామూలుగా కాదు, అసలు ఒక సునామీ వచ్చినట్టు వచ్చేసారు ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అది తట్టుకోలేక ఈరోజు గన్నవరం అభ్యర్థి చలంశెట్టి రమేష్ బాబు ఈ మాటలు మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అవునన్నా కాదన్నా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ని ఆయన కొనసాగిస్తున్నాడు. దానికి వీళ్ళు దాన్ని సహించలేక సహించలేక భయపడిపోయి ఈ జనసేన నాయకులు ఇలా అల్లు అర్జున్ గారి మీద తిరగబడుతున్నారనే చెప్పుకోవచ్చు తప్ప మరొకటి లేదు. ఇంకో విషయం ఏంటంటే మొత్తానికి అల్లు అర్జున్ గారు ఎదుగుదలనే